హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళలకు కూడా ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది. అంటే సిలిండర్ డబ్బులు అకౌంట్లో వేయడం జరిగింది. ఇక రెండో సిలిండర్ ఎప్పుడు అకౌంట్లో వేస్తారు, మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు సర్కార్. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం 2.0 పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతుంది. బుక్ చేసుకున్న ప్రతి సిలిండర్కు ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయో లేదో లబ్ధిదారులు ఒకసారి చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు గ్యాస్ సిలిండరు బుక్ చేసుకోలేని వారు మార్చి 31వ తేదీలోపు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ దీపావళి కానుకగా గత ఏడాది అక్టోబర్ 31న దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 98% మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా డబ్బులు రాకపోయిన వారు తమ బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబరు 1967కు సంప్రదించవచ్చు. అలాగే గ్రామ వార్డు సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయంలోని పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని అధికారులు సూచించారు. దీపం పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయినప్పటికీ మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ కాకపోవడం వల్లే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీపం పథకం కింద లబ్ధిదారులు 840 రూపాయలు చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన వెంటనే డబ్బులను ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో 20 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 820 రూపాయలు ఏపీ ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటి వరకు బుక్ చేయని వారికి ఇంకా కొన్ని రోజుల అవకాశం మిగిలే ఉంది. అర్హులైన వారు మార్చి 31వ తేదీలోపు ప్రభుత్వం అందించే ఫ్రీ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకొని లబ్ధిదారులు మార్చి 31వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దీపం పథకం కింద లబ్ధిదారులు ఈ 840 రూపాయలు చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన వెంటనే ఆ డబ్బులు ప్రభుత్వం తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులో 20 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 820 రూపాయలు ఏపీ ప్రభుత్వం భరిస్తుంది. ఆధారు, రేషన్ కార్డు తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనెక్షన్ కుటుంబంలో ఎవరి పేరుతోనైనా ఉండొచ్చు, కానీ రేషన్ కార్డులో లబ్ధిదారుడి పేరు ఉండాలి. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో కనెక్షన్ ఉన్న అర్హత ఉంటుంది. ఒక రేషన్ కార్డులో 2 లేదా అంతకన్నా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం ఒకదానికే రాయితీ వస్తుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన దీపం కనెక్షన్లకు రాయితీ అందుబాటులో ఉంటుంది. సో ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. దీన్ని ఆన్లైన్లో లేదా డీలర్ దగ్గర పూర్తి చేయవచ్చు. సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోపే గ్యాస్ సంస్థలు రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాయి. మొత్తానికి దీపం 2.0 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు బుక్ చేయని వారు మార్చి 31లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. సో ఈ విధంగా మొదటి సిలిండర్ డబ్బులు ఇంకా రాని వాళ్ళు మార్చి 31వ తేదీలోపు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు అంటే మార్చి 31వ తేదీ తర్వాత
రెండో సిలిండర్ను అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ అప్డేట్ వస్తే నేను చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.